రూమర్స్ సినిమాలు రెండు అన్నదమ్ముల్లాంటివి. మిగతా ఏ రంగంలో ఉన్నవారిపైనైనా రూమర్స్ వస్తే అవి అంత బాగా పేలవు, కానీ సినీ రంగానికి చెందిన వారిపై రూమర్స్కి మాత్రం ఎక్కడా లేని గిరాకీ. అందుకే మీడియా ఎప్పుడు స్టార్లను టార్గెట్ చేస్తూ ఉంటుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ విషయంలో రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏ కొత్త సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు నితిన్. ఆ మధ్య ఎంవికే రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. అది తన హోమ్ బ్యానర్లోనే. అయితే ఏమైందో గానీ ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలోనే ఓ పెద్ద రూమర్ హల్చల్ చేస్తోంది. ఈ మూవీ కోసం నితిన్ 2 కోట్ల వరకు ఖర్చు పెట్టాడని, ఆ కథ ఇప్పుడు అల్లు శిరీష్ హీరోగా వస్తుందని, నితిన్ నష్టపోయిన ఆ 2 కోట్ల ఖర్చును అల్లు అరవింద్ చెల్లించేందుకు డీల్ కుదిరిందని ఒక గాలి వార్త ఫిలిం నగర్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్ ని స్ప్రెడ్ చేసిన వారికి నిజంగా బుర్ర ఉందో లేదో తెలియడం లేదు. ఎందుకంటే అసలు ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కాని ఓ సినిమాకి 2 కోట్లు ఎలా ఖర్చు అవుతుంది? దాన్ని గీత ఆర్ట్స్ ఎందుకు చెల్లిస్తుంది? ఎక్కడైనా లాజిక్ ఉందా? నితిన్ ఏమైనా నిన్న మొన్న నిర్మాత అయ్యాడా? ఇలాంటి ప్లానింగ్ లేకుండా అంత సొమ్ము ఖర్చు పెట్టడానికి? మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు